హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ సర్తాజ్. ఇవాళ మనతో పాటు లీగల్ అడ్వైజెస్ అండ్ మెనీ మోర్ థింగ్స్ వాటి గురించి చెప్పడానికి వీ హ్యావ్ విత్ అస్ లక్ష్మీ కట్ట గారు. షీఈస్ అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్. ఎట్ ద సేమ్ టైమ్ షీఈస్ ఆల్సో ద ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ జయవి విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్. సో అసలు ఏంటి, వాట్ ఈస్ జయవి, సో ఎట్లాంటి యాక్టివిటీస్ వీళ్ళు చేస్తున్నారు అనేది డైరెక్ట్గా ఆవిడతోనే మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సార్ ఫైన్. సో అట్ ద సేమ్ టైమ్ వీఆర్ టాకింగ్ అబౌట్ చైల్డ్ వెల్ఫేర్ గురించి మాట్లాడుకున్నాము. విమెన్ ఓరియంటెడ్ సర్వీసెస్ ఎట్లాంటి యాక్టివిటీస్ చేస్తారు మీరు? యాక్చువల్ ఏంటంటే ఉమెన్కి సంబంధించి పిల్లలు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, హస్బెండ్ ఉంటారు, తర్వాత సిబ్లింగ్స్ ఉంటారు. ఇవన్నిటిలోనూ చాలా రిలేషన్ ఉంటుంది. అంటే ఉమెన్ అనేది, మెన్ అనేది అది డిఫరెంట్ విషయం, చిల్డ్రన్ అనేది డిఫరెంట్ ఇష్యూ. ఉమెన్కి ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఎంత సివిలైజ్డ్ సొసైటీ అని అనుకుంటున్నా, ఎంత మనం ఎడ్యుకేట్ అయినా, అన్ని విషయాలు ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు చాలామంది కామన్గా ఒక లేడీలానే ఆలోచిస్తారు. అంటే భయము, బాధ, ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ఇవన్నిటితో బాధపడి కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. నేనేం చెప్తానంటే, నా ఎక్స్పీరియన్స్లో ఎవరైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాపర్గా థింక్ చేయాలి. మీకు తెలియకపోతే తెలుసుకుని మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. తప్పుడు దారిలో వెళ్ళడము, చెడు మార్గాలను ఎంచుకోవడం. ఎందుకంటే నేను ఆ మార్గాల్లో ఉన్న వాళ్ళని చూశాను కాబట్టి నేను చెప్తున్నాను ఇది పర్టికులర్గా. ఎందుకనంటే ప్రేమలో మోసపోయిన వాళ్ళు ఉంటారు, ఇంటికి బ్యాక్ వెళ్ళాలంటే కష్టం వాళ్ళకి, సొసైటీ వాళ్ళని యాక్సెప్ట్ చేయదు, వాళ్ళని దేంటి పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు, ఇన్లాస్ వాళ్ళు నాకు చెప్పి చేసుకున్నావా నువ్వు అని అంటారు. ఎటు కాని పరిస్థితి అయిపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే మీకు షెల్టర్ లేకపోతే అంటే సర్టెన్ టైం వరకు, అంటే మీరు స్టెబిలైజ్ అయ్యే వరకు, మీకు ప్రాపర్గా ఒక బ్రతకడానికి మంచి మార్గం దొరికే వరకు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఆ పాత్ కూడా మీరు చూపిస్తారు. నేను డెఫినెట్గా దాని గురించే చెప్తున్నాను. ఎందుకంటే అలా భర్త చనిపోయిన వాళ్ళు, ముగ్గురు పిల్లలతో భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు. సో ప్రెగ్నెంట్ ఉండగా హస్బెండ్ చనిపోయిన వాళ్ళు ఉంటారు. లేకపోతే వదిలేసి వేరే ఒకసారి రైల్వే స్టేషన్లో లిటరల్లీ నేను ఒక అమ్మాయిని అడిగినప్పుడు తను నాకు చెప్పింది, ప్రెగ్నెంట్ పాపం ఆమె, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆమె పాపం 8 months 9 months ప్రెగ్నెంట్ ఉంది. జార్ఖండ్ నుంచి ఎక్కడి నుంచో ఒక హైదరాబాద్ అబ్బాయిని నమ్మి వచ్చేసింది. ఎక్కడ వదిలిపెట్టాడో వేరే అబౌట్స్ అనేది తెలియదు. లిటరల్లీ ఆ ట్రావెలింగ్ మానేసుకుని నేను అమ్మాయికి ప్రొవైడ్ చేయాలి అన్నంత అట్లాంటి సిచ్యుయేషన్ అది. సో కానీ అంత షార్ట్ పీరియడ్లో నేను చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఒక కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మాయిని నేను హోమ్కి పంపించి ఆమెకి మెడికేషన్ ఇప్పించి ఇదంతా, అంటే అప్పుడు నాకు అంతా ఇలాంటి ఈ ఏజ్లో అయితే నేను అలా చేసి ఉండేదాన్ని. అందుకే నేను ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేశాను. నాకు ఇన్స్పిరేషన్ కూడా ఆ ఒక్క సిచ్యుయేషన్ అనమాట. అలా చూసినప్పుడు అమ్మాయి వచ్చి చక్కగా చాలా అందంగా ఉంది, హెల్దీగా ఉంది, 22-23 years ఉంటుంది, ప్రెగ్నెంట్తో ఉంది, ఏంటి అని అడిగితే అసలు ఎంత బాధ వేస్తుంది అది. సో ఐ నో దట్ పెయిన్. నేను ఒక మదర్గా నాకు ఆ పెయిన్ తెలుసు. అలాంటి టైంలో ఒక విమెన్ ఏం ఆలోచిస్తుంది, ఎవరు సెక్యూరిటీ కావాలనుకుంటుంది, ఎవరు కన్సర్న్ కావాలనుకుంటుంది. ఆ ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక హోమ్ పెట్టాలి అంటే నాకు హోమ్ పెట్టాలని కూడా ఉంది. సో అది ఆటోమేటిక్గా ఇప్పుడు బయటకు వచ్చింది. సో ఆర్గనైజేషన్ పెట్టి అలాంటి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది వాళ్ళ లైఫ్లో ఒక ఛానల్లోకి వెళ్ళే వరకు, ఒక ప్లాట్ఫామ్ వచ్చే వరకు ఆ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సఖీ సెంటర్లో పెట్టి ప్రొవైడ్ చేసి వాళ్ళు నేర్పించడము, టైలరింగ్ నేర్పించడము, తర్వాత బుక్ బైండింగ్, మీరు ఏది నేర్చుకుంటున్నారంటే అది వాళ్ళు చేస్తారు. ఒక 2-3 నెలలు, ఒక 5-6 నెలలు అక్కడ షెల్టర్ తీసుకుని ఒక మంచి ఛానల్ ఏర్పరచుకుని. ఎందుకంటే ఆ టైంలో ఎవరైనా హెల్ప్ చేస్తామంటే మళ్ళీ అటు డైవర్ట్ అయిపోతూ ఉంటుంది, టర్న్ అయిపోతూ ఉంటుంది లైఫ్. అది ఎక్కడ తీసుకెళ్తుందో మనకు తెలియదు. సో అలాగే కొంతమందికైనా హెల్ప్ చేస్తే మనకు ఉంటుంది అనేసి. సో అలాగా యూ గివ్ అ సపోర్ట్. యా. సో అయితే ఇప్పుడు మీరు ఎలా అయితే చెప్పారో ప్రెగ్నెంట్ లేడీ గురించి, అట్ ద సేమ్ టైమ్ డిజేబుల్ పీపుల్ గురించి కూడా మాట్లాడుకుంటే వీళ్ళకి కొన్ని హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ఆ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కూడా మీరు లైక్ టేక్ కేర్ చేస్తారా? యాక్చువల్లీ అది చాలా బిగ్ టాస్క్ అమ్మా. చాలామంది, నేను ఒక హోమ్కి రెగ్యులర్ వెళ్తుంటాను, కీసర్లో ఉంటుంది అది కూడా. సో అక్కడ ఏంటంటే చాలామంది ఒక 43-50 మెంటల్ డిజార్డర్ ఉన్నవాళ్ళు, మెంటల్ సిక్, మెంటల్గా వాళ్ళు అన్క్యూరబుల్ అనమాట వాళ్ళు ఇంకా. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, చాలా చిన్న అమ్మాయిల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే సర్టెన్ టైం వరకు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించి ఇంక వదిలేస్తూ ఉంటారు చాలామంది. మాకెందుకు ఈ బర్త్డే అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఏ టైంకి ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు.
సో అప్పుడే వైల్డ్గా రియాక్ట్ అవుతారు, అప్పుడే ఏడుస్తారు, అప్పుడే వాళ్ళు చాలా కన్సర్న్గా నా పిల్లలు, నా హస్బెండ్, లేకపోతే నేను లవ్ చేసిన అబ్బాయి, సో మా పేరెంట్స్, నా ఎడ్యుకేషను, నా ఫ్రెండ్స్ అని ఏడుస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ వాళ్ళు వైల్డ్గా బిహేవ్ చేస్తుంటారు. స్టెబిలిటీ ఉండదు, మెంటల్ సిక్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి పేరెంట్స్ కూడా, హస్బెండ్ అయినా పిల్లలైనా ఎంతవరకు భరిస్తారు? వాళ్ళు కూడా డైలీ రొటీన్ లైఫ్ ఇదవుతుంది కదా, వదిలేస్తుంటారు రోడ్డు మీద. దయచేసి అలాగే ఎవరో వదిలిపెట్టకండి. వదిలిపెట్టడం వల్ల ఏంటంటే మనుషులు బాగున్నంతసేపు వాళ్ళతో మనం రిలేషన్ కంటిన్యూ చేసి, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు, వాళ్ళు మనలో ఇంకా ఉండలేరన్నప్పుడు అలా రోడ్డు మీద వదిలేయడం అనేది తెలిసి వదిలేయడం. కొన్ని పరిస్థితులు కూడా అలాగా మనల్ని ఎంకరేజ్ చేస్తాయి, అలా ముందుకు తీసుకెళ్తాయి, తప్పనిసరి పరిస్థితులు. అటువంటి వాళ్ళకి చాలా హోమ్స్ ఉన్నాయి, చారిటీ హోమ్స్ ఉన్నాయి, వాళ్ళే ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. మీకు నేను ఒకసారి ఎప్పుడైనా మీకు తీసుకెళ్తాను, చూపిస్తాను హోమ్ని. ఒకే ఒక లేడీ ఉంటుందమ్మా అందులో, ఒక బాబుని పెట్టుకుని ఉంటుంది. ఆమె కూడా అలాగేదో సమ్ ప్రాబ్లం వచ్చిన ఆమె. సో 43 మందికి స్నానాలు చేపిస్తుంది, ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది, వాళ్ళకి పెడుతుంది. లిటరల్లీ అక్కడికి వెళ్తే ఒక 2 days పడుతుంది నాకు మళ్ళీ నార్మల్ కావడానికి. సో వాళ్ళు ఒక కేక్ వాళ్ళ దగ్గర కట్ చేపిస్తే, లేకపోతే వాళ్ళకి కొన్ని బిస్కెట్స్ ఇస్తే, లేకపోతే కొన్ని స్వీట్స్ ఇస్తే, కొన్ని ఫ్రూట్స్ ఇస్తే, వాళ్ళు ఏం బట్టలు వేసుకుంటున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం తింటున్నారో కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు. చాలామంది నేను కార్ దగ్గరికి వస్తే వెనక నుంచి అరుస్తారు, ఆ మమ్మీ నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు మమ్మీ. సో యాక్చువల్ ఏంటంటే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. అది చూసిన వాళ్ళకి, ఆ కైండ్ ఆఫ్ హార్ట్ ఉన్న వాళ్ళకి ఆ పెయిన్ అర్థమవుతుంది. సో వాళ్ళని మీరు రోడ్డు మీద వదిలేయకండి. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా, ఈ ఛానల్ ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరున్నా కూడా, నాలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో నేనైతే ఇంటర్వ్యూ ఇస్తున్నాను. సో నా నెంబర్ తీసుకున్నాను, కాంటాక్ట్ చేయండి. నేను డెఫినెట్గా వాళ్ళకి కావాల్సింది నేను ప్రొవైడ్ చేస్తాను నా పరిధిలో. సో వాళ్ళకి ఏంటంటే మెడికల్ చెకప్స్ ఉంటాయి. సో ఇప్పుడు 45 అలా దాటి అంటే యాజ్ అ హోల్ వాళ్ళ ఫుడ్, షెల్టర్, మెంటల్ హాస్పిటల్, ఎవ్రీథింగ్, కేరింగ్. వాళ్ళు పారిపోతూ అయితే వాళ్ళు సెటిల్ అయ్యే వరకు, లైక్ 12th grade వాళ్ళు సెటిల్ కారమ్మా, ఇంకా వాళ్ళు సెటిల్ అయ్యేది ఉండదు. మెంటల్ ఇల్నెస్ మళ్ళీ నార్మల్ చిల్డ్రన్ వేరే ఉంది. చిల్డ్రన్ అయితే వాళ్ళ 12th grade వరకు వాళ్ళు ఒక కరెక్ట్ పాత్లో ఉన్నంత వరకు, విమెన్ అయితే వాళ్ళకు ఒక స్టెబిలిటీ వచ్చి. యాక్చువల్లీ ఇది ఏంటంటే చిల్డ్రన్ దానికి వస్తే ఏముంటుందంటే, నేను ఒకసారి హ్యూమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మన దీనికి దిల్ష్ నగర్ దగ్గర ఒకటి ఉంది అనమాట. సో అక్కడ నేను ఒక పాపని, అంటే ఫాదర్ వదిలేసి మదర్ ఫిజికల్లీ హ్యాండికాప్, ఛాలెంజ్డ్, ఆ పాపని నేను హోమ్లో జాయిన్ చేద్దామని తీసుకెళ్ళినప్పుడు ఆటోస్లో నెంబర్ ఆఫ్ పేరెంట్స్ ఆ పిల్లల్ని అక్కడ తీసుకొస్తున్నారు పెంచలేక, విలేజ్ నుంచి. సో ఆడపిల్లలు ఎలా అంటే 3-4 ఆడపిల్లలను ఒకే ఆటో వేసుకుని తీసుకొచ్చిస్తున్నారు. లిటరల్లీ ఎంత బాధ వేస్తుంది, ఎంత చక్కగా ఉంటారు పిల్లలు. తర్వాత అక్కడ కొంతమంది బ్రోకర్స్ కూడా ఉంటారు, పిల్లల్ని అడాప్షన్ ఇస్తారా, మేము పెంచుకుంటాం, లేకపోతే పెంచుకునే వాళ్ళు ఉన్నారు అనేసి. అందుకే అక్కడ ఎందుకంటే చాలా సెక్యూర్డ్గా, ఎవరు ఏంటి అని అడుగుతుంటారు కొత్త వాళ్ళు వెళ్తే, మీరు ఎవరని. ఎందుకంటే గవర్నమెంట్ అంత కేరింగ్గా చూస్తుంది. సో అలాంటిది ఏంటంటే, అలాంటి పిల్లల్ని ఉన్నవాళ్ళు, పెంచలేని వాళ్ళు నిజంగా హోమ్స్ తీసుకొచ్చి, చైల్డ్ వెల్ఫేర్ దాన్ని తీసుకొచ్చేసి ఇచ్చేస్తే వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేపిస్తాం. నా దగ్గర తీసుకొస్తే నేను అదే చైల్డ్ వెల్ఫేర్ ద్వారా, గవర్నమెంట్ ద్వారా తీసుకెళ్ళేసేసి, మంగళవారము శుక్రవారము ఒక బెంచ్ ఉంటుంది, 3 members బెంచ్ ఉంటుంది. సో వాళ్ళు దేర్ అపాయింట్ బై ద గవర్నమెంట్, అది ప్యూర్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అక్కడ తీసుకెళ్ళి వీళ్ళు పర్టికులర్స్ చేసి, వీళ్ళు ప్రాబ్లం చెప్పి, వీళ్ళు ఇది చేస్తే కనుక వాళ్ళు హోమ్స్కి పంపిస్తారు. అంటే అటాచ్డ్ స్కూల్స్ ఉన్నాయి హోమ్స్కి చాలా, ఎందుకంటే క్రిస్టియన్ హోమ్స్ కూడా చాలా ఉన్నాయి, గవర్నమెంట్ హోమ్స్ ఉన్నాయి, తర్వాత చార్జీ హోమ్స్ చాలామంది ఉన్నాయి. ఎందుకంటే మనకు తెలియదు, అవుట్స్కట్స్లో చాలా అర్బన్ చైల్డ్ది, తర్వాత అర్బన్ అంటే ఇంకా బిలో పవర్టీలో ఉన్న వాళ్ళది అంతా కూడా ఉన్నాయి. అలాంటి ఆర్గనైజేషన్స్ని, లేకపోతే మాలాంటి వాళ్ళని ఇది చేస్తే, పిల్లలకి చదువు లేకుండా ఎక్కడో రిలేటివ్స్ ఇంట్లో పెట్టి వాళ్ళు అట్రాసిటీస్ భరించి, సో వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి బయటకి ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూసుకుంటూ, అలాగే పేరెంట్స్, ఫాదర్ తాగి మదర్ని కొట్టడం, మదర్ ఏమో ఏడ్చుకుంటూ ఉండడం, ఫుడ్ లేకపోవడం, ఎప్పటి నుంచి ఈ దరిద్రంలోంచి బయటపడాలని పిల్లలు ఆలోచించడం కంటే కూడా వాళ్ళకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఇలాంటి హోమ్స్ని మీరు సంప్రదించండి పేరెంట్స్. ఎందుకంటే మంచి లైఫ్ కావాలంటే ప్రతి ఒక్కరిని చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందరికి అవేర్నెస్ వచ్చిందని గవర్నమెంట్ కూడా ఎక్కువ ఫ్లెక్సీలు అవి పెట్టట్లేదు, పిల్లల్ని బడికి పంపించండి, విలేజెస్లో ఉంది. కానీ సిటీలో కూడా చాలామంది చదువుకునే అమ్మాయిలు, అబ్బాయిలు, పిల్లలు ఉన్నారు. ఎందుకంటే కొన్ని ఏరియాస్లోకి వెళ్తుంటే పిల్లలు అక్కడ ఆడుకోవడము, వాళ్ళు మంచి బట్టలు కూడా లేకుండా ఉండడము, అట్లాంటివి చేస్తూ
ఉంటారు. ఎందుకంటే పేరెంట్స్ పనికి వెళ్ళిపోతూ ఉంటారు, ఏదో పనికి వెళ్ళిపోతుంటారు పిల్లలు. అలాంటి పిల్లల్ని కూడా మంచి మంచి హాస్టల్స్ ఉన్నాయి, గురుకుల పాఠశాలలు ఉన్నాయి. లేదంటే ఏదైనా ఆర్గనైజేషన్ అప్రోచ్ అయ్యి ఈవెన్ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, వాళ్ళు ఎవరో మాలాంటి వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. మా పిల్లల్ని చదివించలేకపోతున్నామని. ఎందుకంటే సహాయ అని చాలా చైల్డ్ వెల్ఫేర్ ఉన్నాయి, తర్వాత అంకుర ఇలాంటివన్నీ ఉమెన్ రిలేటెడ్ ఉన్నాయి, చాలా హోమ్స్ ఉన్నాయి. ఇంకా అంతకంటే మీకు డబ్బులు అవుతాయంటే ఈవెన్ ఆటో డబ్బులు, అడ్మిషన్ ఫీజులు, ఏ డాక్యుమెంట్ చేయించాలో నేను ప్రొవైడ్ చేస్తాను, నేను ఇస్తాను డబ్బులు. సో అలాంటిది వస్తే డెఫినెట్గా నేను బుక్స్ ప్రొవైడ్ చేస్తాను, క్లాత్స్ ప్రొవైడ్ చేస్తాను మీ పిల్లలకి. రైట్. ఓకే, అట్లా ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఏంటంటే ఆలోచన మారాలి. ఇలాంటి సోషల్ మీడియా ద్వారా మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనుషుల్లో చాలామందిలో ఆలోచనలు మారాలి. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించడం స్టార్ట్ చేయాలి. హ్యుమానిటేరియన్ గ్రౌండ్ కనీసం మన పిల్లల కోసం మనమైనా ఆలోచించాలి. మనం కనీసం వాళ్ళని రెస్పాన్సిబిలిటీ కింద మనము వీధుల్లో వదిలేసి చదువులు లేకుండా వాళ్ళు 10-12 ఇయర్స్కే మగ పిల్లలు పాడైపోతున్నారు, 11-12 ఇయర్స్కే ఆడపిల్లలను పాడు చేస్తున్నారు చాలామంది. మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. డీప్గా వెళ్తే కనుక ఇప్పటికీ కూడా మనము 20% చిల్డ్రన్, 20% లేడీస్ చాలా అట్రాసిటీస్, చాలా అటెంప్ట్స్ ఫేస్ చేస్తున్నారు, బయటికి రావంతే. సో వాళ్ళు ఏమనుకుంటారంటే రెగ్యులర్గా ఇది కామన్ ఏమో, అందరికీ జరుగుతుందేమో అనుకునే వాళ్ళు కూడా అంత ఇన్నసెంట్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక ముసలాయన ఒక చిన్న పాప మీద చేతులు వేస్తుంటే ఓకే ఇలా వేస్తారేమో, ఇలా ఉంటుందేమో, ఇది తప్పని కూడా పాపం వాళ్ళకి తెలియని పరిస్థితి. సో అలాంటివి ఏంటంటే పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతుంటే వాళ్ళని ఇప్పుడు పక్కింటి అతను వెళ్ళి ఒక సిగరెట్ తీసుకురా అంటాడు వారు పిలిచి, లేకపోతే ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయితే ఒక వైన్ షాప్కి వెళ్ళి ఒక బీర్ బాటిల్ తీసుకురంటారు. ఇలా పిల్లలు చెడిపోతూ ఉంటారు. ఆడపిల్లలు కూడా ఏంటంటే పక్క వాళ్ళు పాడు చేసేవాళ్ళు, వీధిలో వాళ్ళు పాడు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, అంటే ఒక ప్యూబర్టీ వచ్చిన పిల్లలకి. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు వాళ్ళని సెక్యూర్ చేయలేనప్పుడు, వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేయలేనప్పుడు, వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వలేనప్పుడు ఇలాంటి హోమ్స్ని, ఇలాంటి గవర్నమెంట్ని, లేకపోతే నాలాంటి వాళ్ళని ఫైనల్గా అప్రోచ్ అయితే డెఫినెట్గా మేము వాళ్ళకి చేతనైనంత వరకు మేము హెల్ప్ చేయగలుగుతాను. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అట్ ద సేమ్ టైం ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అయ్యి. డెఫినెట్గానండి, నేను అంతా ఒకటి చెప్తాను, మన వల్ల కానప్పుడు బయట వాళ్ళ ద్వారా చేయించాలి. ఎందుకంటే లైఫ్లో మనము చాలా అంటే కొన్ని అంటే ఇలా జరుగుతాయా అనేది కూడా అలాంటి సిచ్యుయేషన్స్ మనం చూసి ప్రతి ఒక్కరు చెల్లించవలసిన అవసరం అయితే ఎంతో ఉంది. అలాగే మన సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఎవరైనా అలాంటి వాళ్ళు కనిపిస్తే, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళంటే మీరు చేయలేకపోయినా నా వరకు నా దగ్గర తీసుకొస్తే డెఫినెట్గా వాళ్ళకి నేను కొంచెమైనా హెల్ప్ చేయగలుగుతాను నా పరిధిలో. సో చూసారు కదా, ఇఫ్ ఇన్ కేస్ మీ సరౌండింగ్స్లో ఇట్లాంటి వాళ్ళు సఫర్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే మీ ఫ్యామిలీలోనే ఎవరైనా సఫర్ అవుతుంటే యూ జస్ట్ అప్రోచ్ హర్. డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సోషల్ పోస్ట్ టీవీ.